కామారెడ్డి జిల్లా నవంబర్ 30న దేవుడిపల్లి పిఎస్ పరిధిలో ఉగ్రవాయి గ్రామ శివారులో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి కేసును పోలీసులు ఛేదించారు. అయితే కోదండం సాయిలు నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఆ వ్యక్తిని తాను చంపినట్లు వివరాలు వెల్లడించి లొంగిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. వ్యవసాయ భూమిలో అతని గొంతు చుట్టూ టవల్తో ఉరిగా వేసి అతన్ని ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఒక మనిషి పేరు కోదండం సాయిలు దేవుడిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి అతను ఒక మనిషిని చంపినట్టుగా తెలిపిండు. దాంతో అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేసి ఆ ఉగ్రవాయి శివారులోకి వెళ్ళి చూడగా నిజంగానే ఒక మగ వ్యక్తి పేరు కోదండం రాజు, వయసు 25 సంవత్సరాలు, అతను చనిపోయి ఉగ్రవాయి శివారులో పడి ఉన్నాడు. అటు డెడ్ బాడీని రికవరీ చేయడం జరిగింది. వివరాలకు వెళ్తే ఈ మృతుడు కోదండం రాజు అతని తండ్రిని, తల్లిని మరియు 2 చెల్లెలని మానసికంగా, శారీరకంగా హింసించడం